హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై రివ్యూ ఛానల్. సందీప్ కిషన్ గారి న్యూ మూవీ ట్రైలర్ ఊరు పేరు భైరవ కోన ఇప్పుడే రిలీజ్ అయింది. చాలా రోజుల నుండి సందీప్ గారికి సరైన హిట్ పడలేదు. తన లాస్ట్ మూవీ మైకేల్ బానే ఉన్న రిజల్ట్స్ మాత్రం డిసప్పాయింట్ చేసింది. సో నెక్స్ట్ మూవీ ఎలాగైనా హిట్ కొట్టాలి అన్న కసితో ఒక మంచి ఫ్యాంటసీ థ్రిల్లర్ కథని ఎంచుకున్నారు సందీప్. Feb 9th రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మూవీ టీం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఏఎంబీ మాల్లో చేశారు. ఈ మూవీ ట్రైలర్ కంటే ముందు యూట్యూబ్ లో ఈ మూవీ సాంగ్ నిజమేనే చెబుతున్న సాంగ్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. 68 మిలియన్ వ్యూస్ తో ట్రెండ్ అవుతుంది. మామ సినిమాకి అయితే చాలా ప్లస్ అయింది ఈ సాంగ్. ఇంకా మూవీ ట్రైలర్ గురించి చెప్పాలంటే మామ సందీప్ గారి వాయిస్ తో ఒక మంచి ఫీల్ గుడ్ డైలాగ్ తో మొదలైన ఈ ట్రైలర్ కన్నులతో చూసేది కొంచెమే, గుండెల్లో లోతే కనిపించదే, పైపైన రూపాలు కాదులే, లోలోన ప్రేమ చూడాలిలే అంటూ ఒక ఫీల్ గుడ్ మ్యూజిక్ తో స్టార్ట్ చేసి సడన్ గా ఒక గరుడ పురాణంలో మాయమైన ఆ 4 పేజీలే ఈ భైరవ కోన అంటూ ఒక్కసారిగా మూవీ ఎక్స్పెక్టేషన్స్ ని పెంచేశారు. కర్మ సిద్ధాంతం జరగక తప్పదు అంటూ ఈ మూవీ ఎలా ఉండబోతుందో చూపించే ప్రయత్నం డైరెక్టర్ చేశారు. హర్రర్ ఎలిమెంట్స్ తో పాటు మంచి థ్రిల్లర్ మూవీలా నాకైతే అనిపిస్తుంది. ట్రైలర్ అయితే మామ చాలా ప్రామిసింగ్ గా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఈ మూవీ కథ హీరోయిన్స్ చుట్టే తిరుగుతుందేమో అని నేనైతే అనుకుంటున్నా. హీరోయిన్స్ గా చేసిన వర్ష గారు అండ్ కావ్య తప్పర్ ఏక్ మినీ కథ మూవీ హీరోయిన్ చాలా రోజుల తర్వాత ఆడియన్స్ ముందుకైతే వచ్చింది. ఇంకా డైరెక్టర్ విఐ ఆనంద్ గారు చేసిన లాస్ట్ మూవీ ఎక్కడికి పోతావు చిన్నవాడ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా దానికంటే ముందు మూవీస్ డిస్కో రాజా ఒక్క క్షణం సందీప్ ఫ్యాన్స్ ని కొంచెం టెన్షన్ పెడుతుంది. అయినా మామ హిట్ ఫ్లాప్ అనేది ఎవరికైనా రావాల్సిందే డైరెక్టర్ అన్నాక. కానీ డైరెక్టర్ ఆనంద్ గారి విషయంలో మాత్రం ఒక మంచి రెస్పెక్ట్ ఉంది అందరికి. ఎందుకంటే తను చేసిన మూవీస్ రిజల్ట్స్ ఎలా ఉన్నా కానీ డిఫరెంట్ గా చేయాలని ప్రతిసారి డిఫరెంట్ స్క్రిప్ట్స్ తో మన ముందుకు వస్తున్నాడు. సో ఇది మామ చాలా ప్రామిసింగ్ గా ఉన్న ఈ ట్రైలర్ అయితే నాకైతే బాగా నచ్చింది. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ మూవీ టీమ్. థ్యాంక్ యూ ఆల్. సినిమా బాగుండాలి. జై హింద్.